నమో నారాయణాయ నమ. జై శ్రీరామ్. ఇంత సంపాదించాను, ఇంత అయింది, ఈ వయసు అయిపోయింది, చాలు అని నేను అనుకోలేదు. ఎందుకు అనుకోలేదు? నేను అనుకోను. అది నాకు ధర్మం, భగవంతుడు పెట్టిన భిక్ష. ఆ భిక్షను వదిలేసి బియ్యాన్ని నేను ఆనందించలేను. ఎందుకంటే ఈ ఐశ్వర్యం నాకు అవసరం లేదు. నాకు నా శ్రమ కావాలి. నా శ్రమని ఉపయోగించుకున్నంతకాలం ఉపయోగించుకుంటాను. చేయలేని కాలం వస్తే భగవంతుడి ఇష్టం అది అని ఒక్క మాట అన్నాడు. అనే ఆత్మవిశ్వాసం పెరిగింది ఆ వ్యక్తిలో. అప్పుడు ఆ వ్యక్తి ఉదయం లేచిందే ఈత ఇంకా బాగా నేర్చుకొని లోతుకెళ్ళి ఏం సంపాదించలే ఈ యొక్క అనేక విద్యలు నేర్చుకున్నాడు ఆ పెద్ద ఆయన దగ్గర నుంచి. అలా చేసి ముత్యాలు తీసుకొని వచ్చి ముత్యాల వ్యాపారిలాగా మారిపోయాడు. పగడాలు ఏమేమి దొరుకుతుందో సముద్రంలో ఉన్న సంపద అంతా కూడా ఎక్కడెక్కడ ఏముంటుందో తెలుసుకున్నాడు. అది పట్టుకున్నాడు, వచ్చాడు, సంపాదించాడు, గొప్పవాడయ్యాడు. కనుక జనం చుట్టూ ధనం తిరుగుతుంది అనేది వాస్తవమైన, ధనం చుట్టూ జనం తిరుగుతున్నది సంపూర్ణమైన వాస్తవం. ఎందుకంటే ధనము లేనివాడు ఎక్కడా కూడా విలువ లేకుండా జీవిస్తాడు. కానీ నేర్పు, విద్య, ఇవన్నీ లోపల ఉంటే జనం వీటి చుట్టూ తిరుగుతారు. మంచి మంచి ముత్యాలు ఎప్పుడు తెస్తున్నారు? అందరూ మాకు మంచి ముత్యాలు ఇవ్వు, ఆ ముత్యాలు ఇవ్వు, ఈ ముత్యాలు ఇవ్వు అని వాళ్ళు రకరకాల ముత్యాల్లో వేరే చూసి తగినంత విల ఇచ్చుకుంటున్నారు. ఇప్పుడు ఇతను బాగా ధనవంతుడు అయ్యాడు. మళ్ళీ వాళ్ళందరూ కూడా ఈ వ్యాపారం చుట్టూ దగ్గరికి వెళ్ళిపోతున్నారు. కనుక ఈ ధన సంపాదన అనేది, ధనం చుట్టూ మనుషులు తిరగాలనేది ఉంది, మనుషుల చుట్టూ ధనం తిరుగుతుంది అనేది కూడా ఉంటుంది. ఎవరి చుట్టూ ఎవరు తిరిగినా జ్ఞానం చుట్టూ చివరికి తిరగాల్సిందే. జ్ఞానం చుట్టూ మనం తిరగకపోతే ఏం చేసినా ఏం ప్రయోజనం ఉండదు. ఇలా లోకం అనేక రీతుల్లో మాట్లాడుకుంటారు, అనేక విధాలైనటువంటి వాళ్ళ తత్వాలు వాళ్ళు చెప్పుకుంటూ ఉంటారు. కానీ తెలిసిన తత్వం ఒకటి ఏమంటే భగవంతుడే సర్వం సమకూరుస్తున్నాడు అని నమ్ముకుంటే ఇలాంటి ఆలోచనలు మనకి ఇస్తాడు. అదే మనం చెప్పింది. భగవంతుడితో మాట్లాడు, భగవంతుడితో లీనమై మాట్లాడావంటే నీకు ఏ సలహా ఇవ్వాలో ఇస్తాడు, నువ్వేం చేయాలో చెప్తాడు, నువ్వు ఆనందంగా ఉంటావు, సంతోషంగా ఉంటావు. ఆనందము సంతోషానికంటే మించిన ధనం ఎందుకు? కోట్లు కూడబెట్టుకుని ఆనందం సంతోషం లేనటువంటి జీవితం ఎందుకు అని యోగులు అంటారు. యోగశాస్త్రం అంటుంది. రాజయోగం చెప్పేది అది. నీవు జ్ఞానివైతే ఈ సంపత్తో పనిలేదు. నువ్వు జ్ఞానివైతే ఈ భౌతిక ప్రపంచంలో వాడు ఏమి మాట్లాడుకుంటున్న వాడు అది వినే అవసరం లేదు. ఏది మంచి కావాలో అదే తీసుకుంటావు, ఏది మంచి చేయాలో అదే చేస్తావు. రాజయోగం చెప్పేదంతా అదే. రాజయోగం చెప్పే నీతి ఏమంటే ఇతరులనే మంచినే చూడు, చెడుని చూడవద్దు. వదిలేయి, వాళ్ళ కర్మకు వదిలేయి. నీవు మంచిగా ఉండు, అందరూ నీళ్ళని మంచిని చూస్తారు అప్పుడు వచ్చి. కనుక మంచిని పంచు, మంచిగా ఉండు. నీవు మంచివాడిగా అయినప్పుడు భగవంతుడు నిన్ను ఏం చేయాలని ఆయనకు తెలుసు, అదే చేస్తాడు. మనకు అన్నీ పోయింది కదా అని దుఃఖిస్తూ కూర్చుంటే ఇక మరణమో శరణమో ఏదో అనుకుంటున్నప్పుడు భగవంతుడు పాపం తర్వాత పుణ్యం, పాపకర్మలు అనుభవించావు, పాపకర్మలు అనుభవించడం వల్ల అనేక కష్టాలు వచ్చాయి, ఇంతే నా జీవితం అనుకున్నామంటే ఏం చేయలేం. దీనికి శాశ్వతం మరణమో ప్రాణం తీసుకోవడం అనుకుంటే అది అజ్ఞానం. భగవంతుడు ఇంకేదో పుణ్యం నువ్వు ఎప్పుడో చేస్తుంటావు, ఆ పుణ్యం వెనకాలనే వస్తుంటుంది. అది వచ్చా నీకు చేరే లోపల నువ్వు తప్పుడు నిర్ణయం తీసుకునేట్లా? పుణ్యం వచ్చి చేరే లోపల నీవు తప్పుడు నిర్ణయం అంటే పొరపాటు నిర్ణయం తీసుకుంటే ఎంత కష్టం. పోయినాక ఏం చేసుకుంటావు? అది వచ్చినప్పుడు ఆ పుణ్యం ఏం చేస్తావు? మళ్ళీ ఇంకొక జన్మకి ఏ జన్మ పనికి వస్తుందో పనికి తెలియదు. కనుక వెంటనే నిన్ను ఓపిక పట్టు, సహనం వహించు, ఓర్పుగా ఉండు, కష్టాలు ఎదుర్కో, జీవించు. వెంటనే పుణ్యం అనేది వస్తుంది, నిన్ను ఉన్నతుడిని చేస్తుంది, గొప్పవాడిని చేస్తుంది. కాబట్టి కష్టమే జీవితం అనుకొని బాధపడుతూ ఉంటే ఏం ప్రయోజనం లేదు. ఆశించు, ఆశతో జీవించు, ఆప్టిమిస్ట్గా ఉండు, పెసిమిస్ట్ కావద్దు, ఆప్టిమిస్ట్గా ఉండు. ఎప్పుడు కూడా ఏదో చెయ్యాలి, సాధించాలి, మనం గొప్పవారు కావాలి అనే ఆలోచన ఉన్నంత వరకు భగవంతుడు నీకు సహాయం చేస్తూనే ఉంటాడు. అలా కాకుండా వ్యతిరేక దూరంలో పోతే భగవంతుడు నీ కర్మకు వదిలేస్తాడు. నమో కృష్ణ, నమో కృష్ణ.
కృష్ణం వందే జగద్గురుం. శ్రీకృష్ణం వందే జగద్గురుం. మర్చిపోకూడదు. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ నమః. ఓం నమో వెంకటేశాయ. ముద్దుగా యేసోద ముంగిటి ముత్యము వీడు. ముద్దుగా యేసోద ముంగిటి ముత్యము వీడు. ఇద్దరాని మహిమల దేవకీ సుతుడు. ఇద్దరాని మహిమల దేవకీ సుతుడు. ముద్దుగా యేసోద ముంగిటి ముత్యము వీడు. అంత ఇంత గుల్లెతల అరచేతి మాణిక్యము. అంత ఇంత గుల్లెతల అరచేతి మాణిక్యము. పంతమాడే కంసుని పాలి వజ్రము. పంతమాడే కంసుని పాలి వజ్రము. కాంతుల మూడు లోకాల. కాంతుల మూడు లోకాల గరుడ పచ్చ పూస. ఎంతల మాలోనున్న చిన్ని కృష్ణుడు. ఇంతల మాలోనున్న చిన్ని కృష్ణుడు. ముద్దుగా యేసోద ముంగిటి ముత్యము వీడు. నిద్దరాని మహిమల దేవకీ సుతుడు. ముద్దుగా యేసోద ముంగిటి ముత్యం వీడు.